మిర్యాలగూడ పట్టణ పరిధిలో లారీ అసోసియేషన్ దగ్గర ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను రాత్రి 11 గంటల సమయంలో గుర్తులేని దుండగులు దొంగిలించారు. దీనికి గారు మిర్యాలగూడ పట్టణ పరిధిలో అయ్యప్ప మాల ధారణ స్వాములు, ఆంజనేయులు గారు స్వాములు, శివస్వాములు అందరూ కూడా తీవ్రంగా విచారణ వ్యక్తం చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. వెంటనే స్పందించిన రూరల్ ఎస్ఐ లోకేష్ కుమార్ కన్న స్థలాలకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తొందరగా బాగా గమనిస్తారు వాళ్ళు కంప్లీట్ తొందర రండి సార్ ఇక్కడ రాజు సార్ మీరు ఒక దగ్గర పని ఉంటే అదే పొలంలో పోదాం బండి పెట్టి చాలా శంకరుడు, పార్వతీదేవి ఉత్సవ విగ్రహాలు పంచలోహాలు, అమ్మవారిది వెండి కిరీటం, చట్టారం ఒకటి, పుస్తమెట్ట ఇద్దరు పుస్తమెట్టలు 2 జతలు. ఈ ఉత్సవ విగ్రహాలు కోదొస్తుంది, మూదవరాడు కోదొస్తుంది. అంతవరకు మాత్రం రైల్వే గేట్ వద్ద అసోసియేషన్ బిల్డింగ్ దగ్గర మరి స్వామివారి శివలింగం ఇక్కడ దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి వచ్చే భక్తులు ఎంతో భక్తితోటి ఇక్కడ పూజించుకోవడం జరుగుతుంది. మరి ఆకతాయి పిల్లలు అయ్యి ఉంటారు. మరి ఈ ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లడంలో మరి హిందూ సాంప్రదాయ ప్రకారం ఎంతో పవిత్రంగా మనం పూజించుకుంటాం. మన దేవుళ్ళని దొంగలించడం అనేది చాలా ఘోరం, నేరం. వెళ్ళి పట్టుకొని ఊళ్ళో తిప్పించి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకుండా చేయాలని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే మిర్యాలగూడ పట్టణంలో ప్రతి ఒక్క చోట కూడా మన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేస్తే ఏమైందంటే టోటల్గా ఎక్కడ ఏ వ్యవస్థ ఏమైనా జరుగుతుందో కూడా తెలుస్తుంది. మీరందరూ కూడా దయచేసి పోలీసు వ్యవస్థకి మీకు ప్రత్యేకంగా నమస్కారం చేసేదంటే హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించాలంటే ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఏకకాలతోటి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆధారపడుతుంది. కాబట్టి ఈ విగ్రహాలని తక్షణమే తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రదర్శించాల్సింది కోరుకుంటూ స్వామి చరణం అయిపోయారు. కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇక్కడ శివాలయము శ్రీ పార్వతీ రామలింగేశ్వర శివాలయంలో రాత్రి అందాజు 10 నుంచి 11, 12 మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ తాళం పగలగొట్టి లోపల ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాలు చండీశ్వరుడు, ఇంకోటి శంకరుడు, పార్వతీదేవి 3 ఉత్సవ విగ్రహాలను దొంగిలించడం జరిగింది. అలాగే స్టెటస్కోప్ ఒకటి, తర్వాత అమ్మవారి కిరీటం ఒకటి, పుస్తమెట్టలు ఇవన్నీ పోవడం జరిగింది. ఇది ఎవరనేది వివరాలు తెలియాల్సింది. ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి చూసుకొని పోయారు. మన క్లూస్ టీమ్ కూడా పంపిస్తామని చెప్పారు. ఇది మరి ఎక్కడి ఎవరు అనేది మనకు తెలియాల్సింది. తొందరలో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది శివాలయం లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది. ఇది చిన్నగా దీన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చి దీనికి గుడి కట్టడం కానీ ప్రతిదీ కానీ మా ఆఫీస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ పంచలోహ విగ్రహాలు రాత్రి 10:30, 11 గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు లేని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. కొద్దిగా దీనిపై పోలీసులు శ్రద్ధ వహించి ఈ దొంగలెవరో పట్టుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను.